శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణము 2వ కందార్థము క్రమ సంఖ్య 66. లేనెరుక బయలు లోపల తానెట్లు జనించెననిన తగవిను వంద్యాసూనుని గతి వియదబ్జ విధానంబున యక్షరాజా దాని వేదమునన్ రజ్జువు సర్పమైన వేదమునన్ స్థాణు పురుషుని చందన మృగ జలశేష విషాణము స్వప్నానందముగరాజ దాని విధమునన్ రజ్జువు సర్పమైన విధమునన్. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుదిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఈ ఎరుకోత్పత్తిని తెలియజాలడు అని అనినచో, ఈ ఎరుకోత్పత్తిని నరుడు తెలుసుకొనునా? వాడు ఎరుకోత్పత్తిని ఎరుగుదును అని పలికినా అది సత్యం కాదు. ఈ గుర్తెరిగే శరీరమునకు మూలము ఉన్నదని, దానిని మేము గుర్తెరిగితిమి అని ఎవరైనా అనినచో అది వింతగాక మరేమిటి? కనుక తన స్వరూపమైన ఆత్మను ఎరిగి ఆత్మయున్న నరునకు జనన మరణములు తప్పవు. మరి జనన మరణములు ఎలాగున తొలుగుననినా అరమరలు లేక సద్గురుని ద్వారా పరిపూర్ణ బోధపడసి బయలును ఉండచూచి ఎరుకైన గుర్తును వదిలి ఉన్నచో ఇక ఆ పైన జనన మరణములు కలగనేరవు. అంతేగాని అఖండ రూపమైన ఎరుకను ఎరిగిన జనన మరణములు తొలగవు. ఆ కర్తే కర్మకు కారణమై జనన మరణములు పొందుచున్నది అని కనుక నరుడు ఎరుకోత్పత్తిని తెలియడు, అటులనే భయలును గుర్తెరగడు. కావున అతని కల్మి మురుసైహే అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుకోత్పత్తి లక్షణములో 2వ కందార్థము క్రమ సంఖ్య 66 సృష్టి విధానము. లేనెరుక బయలు లోపల తానెట్లు జనించెననిన తగవిను వంధ్యాసూని గతి వియదబ్జ విధానంబున యక్షరాజదాని విధమునన్
రజ్జువు సర్పమైన విధమునన్ తాను పురుషుని చందన మృగజల శశ విశానము స్వప్నానందముగ రాజధాని విధమునన్ రజ్జువు సర్పమైన విధమునన్. శిష్య, ఆయన గురుదేవ, లేనెరుక బయలు లోపల అంటే ఎరుక అంటే గుర్తించే తెలివి. ఆ గుర్తించే తెలివి పరిపూర్ణములో లేని ఈ ఎరుక. తానెట్లు జనించననినా తానుత్పత్తి పొందిన క్రమం పెట్టిదనినా అంటే ఎట్లు ఏర్పడినది అనగా వివరంగా తెలియజేయండి ఆయన. తగవిను తెలిపేద స్పష్టంగా గుర్తించుము. వంధ్యాసూనుని గతి అంటే గొడ్రాలు బిడ్డ వలె, గొడ్రాలు సంతానము వలె. వియదబ్జ విధానంబున. వియత్ అనగా ఆకాశము, హబ్జము అనగా పువ్వు అంటే ఆకాశ పుష్పము వలె. యక్ష రాజధాని విధమునన్ అంటే ఆ కుబేర నగరము వలె. ఆ కుబేర నగరము అనగా అల్కాపురి పట్టణము ఉన్నదనినా అనగా గంధర్వుల పట్టణము వలె. రజ్జు సర్పమైన విధమును అత్రాడు చీకట్లో అత్రాడు పాముగా తోచబడినట్లు తాను పురుషుని చందన అంటే మొద్దు దొంగవలే. ఆ మొద్దులు అంటే ఆ కర్ర మొద్దు దొంగవాని వలె కనిపించినట్లుగా, మృగజలము ఎండమావులలోని నీరు వలె, శశ విశానము కుందేటు కొమ్ము వలె, స్వప్నానందము కలలో తోచిన ఆనందము వలె. ఈ విధముగా లేనివి ఉన్నట్లుగా అనగా భ్రమరూపముగా లేకపోయినా ఉన్నట్లు తోస్తూ, మిథ్యారూపముగా లేకపోయినను ఉన్నట్లు తోచబడుచున్నదే నిజము కానిదే. కాని నిజమునకు పరిపూర్ణములో ఎరుక ఏ కాలమందున లేదు. ఎప్పుడు లేదు? ఎరుకను విచారించినచో లేనే లేదని తెలియబడును. అంటే ఆధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నట్లుగా ఎరుక ఉన్నది అని తోచినట్లు. అంటే ఆధ్యారోపము ఉన్న వస్తువు ఒకటి అయితే అది మరొక వస్తువుగా కనబడుట. ఉదాహరణకు త్రాడు యందు పాము కనపడుట అపవాదము. అలాగుననే అసలు వస్తువే లేదు, ఏమీ లేనిదే ఉన్నట్లు తోచబడుట. కుందేలు కొమ్ము, గొడ్రాలు బిడ్డో, మృగశలము ఇవన్నీ కూడా ఆ విధంగా ఎరుకను గురుముఖంగా ఆశాంతము విచారించినచో ఉన్నది ఒక పరిపూర్ణ పరబ్రహ్మమే. ఎరుక అసలు లేనే లేదు, ఆధ్యారోప అపవాద రూపముగా ఉన్నదని తెలియబడును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ కందార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.
జై గురుదేవా.